ప్రభువునందు ప్రియులరా, దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుడు మనపై తన కృప చూపుతూ ఉన్న స్థితిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ సందేశము కొరకు 81వ కీర్తన 10వ వచనంలో 2వ భాగాన్ని చదువుతున్నాను. 81వ కీర్తన 10వ వచనం 2వ భాగం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. ప్రియులరా, మన దేవుడు మన అవసరములను తీర్చు దేవుడు. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అని మాట్లాడుతున్నాడు. పక్షులను మనం చూస్తూ ఉంటాం. ఆ పక్షి పిల్లలు ఆహారం కొరకు ఎక్కడికి వెళ్ళవు. ఆ పక్షి పిల్లలు గూటిలోనే ఉంటాయి. ఆ గూటిలోనే ఉన్న పక్షి పిల్లలకు ఆ తల్లి పక్షి ఆహారం తీసుకుని వచ్చి ఆహారాన్ని పెడుతూ ఉండడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఆ పక్షి పిల్లలు నోరు చాపి ఉండగా ఆ నోరు చాపిన పక్షి పిల్లల నోటిలోనికి తల్లి పక్షి ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. నీ నోరు బాగుగా తెరువుము, నేను నీ నోటిని నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన వాగ్దానం. కేవలం ఆహారం విషయంలో మాత్రమే కాదు, అనేకమైన అవసరతల విషయాల్లో ఆయన మన జీవితాలను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ప్రియులారా, ఈ దినాన్ని, ఈ వాగ్దానాన్ని మనం స్వీకరించాలి. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఆహారము లేని స్థితిలో, ఆహారం అవసరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల అవసరతను తీర్చిన దేవుడు మన్నాను పంపించి ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరం వెంబడి సంవత్సరం మన్నాను పంపించి వారిని పోషించాడు దేవుడు. దేవుడు మన అవసరాలను తీర్చడానికి ఆయన హస్తము కురచగా లేదు. ఆయన మహిమైశ్వర్యము కలిగిన వాడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన మన ఏ అవసరమైనా తీర్చడానికి ఆయన దగ్గర కొరత లేదు. కనుక ఏ అవసరం నిమిత్తమైనా మనం ఆధారపడదగిన దేవుడు ఆయన. కనుక మన నోరు తెరచి మనం ఉండినప్పుడు, లేక ఆయన నాకు దయచేయగలడు అనే నిరీక్షణతో మనం ఉన్నప్పుడు, నోరు తెరిచి ఉండుము అంటే ఆయన నాకు తప్పక నా అవసరం తీర్చగలడు అనే నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మన అవసరాన్ని తప్పక తీరుస్తాడు ఆయన. నీ అవసరాన్ని తీర్చడం విషయంలో నీ నోరు తెరిచి ఉంచుము, నేను దాన్ని నింపుతాను అంటున్నాడు. అలాగే ఒకవేళ మనం ఏదైనా దేవుని కొరకు మాట్లాడాలి అంటే నీ నోరు తెరచి ఉంచుము, నేను దాన్ని నింపుతానని మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు దేవుని కొరకు మాట్లాడాలని, సాక్ష్యం చెప్పాలనుకుంటాం, చెప్పలేని స్థితి, సిగ్గుపడో భయపడో లేకపోతే తడవు చేసి దాన్ని చెప్పలేని స్థితి. వాక్యం చెప్పగలిగిన అనుభవం ఉంటుంది, వాక్యం చెప్పగలిగిన వాక్యజ్ఞానం ఉంటుంది, కానీ చెప్పని స్థితి, చెప్పలేని స్థితి. ఏదో ఒక భయం, ఏదో ఒక సిగ్గు, లేక దేవుని సన్నిధిలో వాడబడగలిగే స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాడబడని స్థితి, అలాంటి స్థితి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపుతాను. ఇర్మియాని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇర్మియాతో మాట్లాడాడు దేవుడు. ఇర్మియాని పిలిచాడు దేవుడు. అయ్యో, నేను బాలుడనయ్యా, చిన్నపిల్లవాడిని, నాకు మాటల చేత కాదు అంటే దేవుడు ఇర్మియా నోటిని ముట్టి నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని దేవుడు మాట్లాడాడు. బాలుడైన ఇర్మియాతో దేవుడు మాట్లాడిన మాటలు, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ దినాన్ని దేవుని కొరకు మాట్లాడాలనుకుంటున్నావా? దేవుడు నీ నోటిని తన మాటలతో నింపుతాడు. నీ ఆలోచన, నీ వాక్చాతుర్యం కాదు. ప్రియులారా, గమనించాలి. నీ వాక్చాతుర్యాన్ని బట్టి నేను ఏదో చేయగలను అనుకుంటే అది నిజం కాదు. దేవుడు తన మాటలను నీ నోటిలో ఉంచుతాడు. నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా దేవుని కొరకు? దేవుడు తన మాటలను నీ నోటిలో ఉంచుతాడు. మోషే అన్నాడు, నేను నత్తివాణ్ణి, నాకు మాటలు మాట్లాడడం చేత కాదు, నాకంటే మెరుగుగా మా అన్న అహరోను మాట్లాడతాడు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అహరోను మాట్లాడతాడని నాకు తెలుసు. అహరోను మాట్లాడతాడు, కానీ అహరోనుకు ఆలోచన చెప్పవలసింది, అహరోనుతో మాట్లాడవలసిందే నీవు. అహరోను నీకు నోరుగా ఉంటాడు, కానీ అహరోనుకు నీవు దేవుడుగా ఉంటావు అని మోషేతో మాట్లాడాడు. అంటే అహరోను మాట్లాడవలసిన మాటలు మాట్లాడతాడు, కానీ అహరోనుకు మాటలు అందించవలసింది ఎవరంటే మోషే. అంటే
మాటలు చెప్పేవానికి, మాటలు అందించేవానిగా దేవుడు మోషేను ఏర్పాటు చేశాడు. ప్రియులారా గమనించాలి, మనం ఒకవేళ దేవుని కొరకు మాట్లాడే శక్తి, దేవుని కొరకు మాట్లాడగలిగే జ్ఞానం, దేవుని కొరకు మాట్లాడగలిగే అనుభవం ఉన్నప్పటికీ మాట్లాడలేకపోతుంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ నోట నా మాటలు ఉంచుతాను, నీ నోటిని నా మాటలతో నేను నింపుతాను, నీ నోటిని నేను నింపుతాను, నీ నోరు బాగుగా తెరువము, నేను దాన్ని నింపేదను. మన అవసరాల విషయంలో మన నోరు తెరిచి ఉంచుదాం. నిరీక్షణతో, విశ్వాసంతో దేవుని సన్నిధిలో కనిపెడదాం. అలాగే దేవుని కొరకు వాడబడడం విషయంలో మన నోరుని తెరుద్దాం. దేవుడు నింపుతాడు. మన అవసరతలు తీర్చే దేవుడు. మన ఆహార అవసరత మాత్రమే కాదు, ఆహారం విషయంలోనేమిటి, మన అన్ని అవసరతల్లో నీ నోరు బాగుగా తెరువము అంటే విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని సన్నిధిలో ఉండు. దేవుడు తప్పక నీ అవసరతలు తీరుస్తాడు. దేవుని సన్నిధిలో వాడబడడానికి నీ నోరు తెరువము. నీ నోట ఆ దేవుడు ఆ మాట నుంచి దేవుడు నేను వాడుకుంటాడు. నీ నోరు తెరువము, నేను దాన్ని నింపేదను. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నోరు తెరిచి ఉంచు, విశ్వాసంతో కనిపెట్టు. నీ నోరు తెరిచి ఉంచు, దేవుడు తన మాటలను నీ నోటిలో ఉంచుతాడు. దేవుని కొరకు మాట్లాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. నీవు ఆశీర్వదించబడు, నీ కుటుంబానికి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండు. అలా దీవించాలని దేవుని ఆలోచన. అట్టి ఆశీర్వాద స్థితి నీవు పొందుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, మా నోరు తెరిచి ఉంచినప్పుడు నీవు దాన్ని నింపుతావు ప్రభువా. నీ నోరు బాగుగా తెరువమని మాట్లాడుతున్నావు ప్రభువా. ఈ మాటలు విన్నవారు ప్రభువా విశ్వాసంతో, నిరీక్షణతో నీ సన్నిధిలో కనిపెట్టి, నోరు బాగుగా తెరిచి కనిపెట్టి గొప్ప అనుభవాలు పొందుకోగలిగే స్థితి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, నీ కొరకు మాట్లాడగలిగే శక్తి, నీ కొరకు మాట్లాడగలిగే స్థితి కూడా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి నోటిలో మీ మాటలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్న వారందరూ ఈ మాటలను బట్టి పురికొల్పు పొందుకుని ఆశీర్వాదంలోనికి నడిపించబడే స్థితిని దయచేయమని, అట్టి దీవెనలతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ, వారి అవసరతల్లోనూ వారి సమస్యల్లోనూ మీ సహాయం వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ, నీ కృప వారి జీవితాల్లోనూ కుటుంబాల్లోనూ విస్తరింపచేయమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.